మీరెప్పుడైనా మీ జీవితంలో ఉన్నతమైన ఉద్దేశ్యాన్ని గురించి ఆలోచించారా? 15వ అధ్యాయం పురుషోత్తమ యోగం. అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ విషయం రహస్యం అత్యుత్తమ స్థితిని తెలుసుకొనడం. ఈ సృష్టిపై నుంచి క్రిందకు ఉంచబడిన అశ్వథ చెట్లు వలె వేర్లు పైభాగంలో పరమాత్మ అనగా పరమాత్మునిలో మరియు ఆకులు అనగా వేదముల్లో క్రిందకి ప్రపంచములో ఉన్నట్లుగా వర్ణించబడినది. ఈ సంసార వృక్ష తత్వాన్ని తెలుసుకున్నవారు వేదార్థములను పూర్తిగా తెలుసుకున్న వారవుతారు అని 1వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. ఆకులే విషయ భోగ వస్తువులు గుణములచే పోషింపబడుతూ వీటి శాఖలు అన్ని ప్రశ్నలకు క్రిందకి మీదకి వ్యాపించి ఉన్నవి. దీని లక్షణాలు తెలుసుకోవడం అంత సులభం కాదు. దీనికి మొదలు తుది అనేది లేదు, స్థిరము కూడా లేదు. వైరాగ్యము అనే ఖడ్గముతో ఈ సంసార రూపం అనే వృక్షాన్ని పూర్తిగా ఖండించాలి. మనుషులు ఈ జగత్తుకి తిరిగి రానటువంటి అత్యుత్తమ పరమాత్మ సన్నిధిని అన్వేషించాలి. అతని నుంచి ఉద్భవించిన ఈ సృష్టికారకుణ్ణి నిత్యము ధ్యానించాలి. మోహము మరియు అహంకారము నుంచి విముక్తుడై మమతానురాగాలు అనే ఆసక్తి దోషాన్ని జయించిన వాడై పరమాత్మ స్వరూపమునందు నిత్యము స్థితుడై ప్రాపంచిక విషయములకై అరులు చాచడం మానుకుని ద్వంద్వాతీతుడై ఉన్న జ్ఞానులు శాశ్వతమైన ఆ పరమాత్మ పదమును పొందుతారు. ఆ స్థితిని సూర్యుడు గాని చంద్రుడు గాని లేదా అగ్ని గాని ప్రకాశింపజేయలేవు. అటువంటి పరంధామం నాది అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు 6వ శ్లోకంలో. సనాతన జీవాత్మ నాలోని అంశమే. ఈ జీవాత్మ ప్రకృతిలో ఉన్న మనస్సును పంచేంద్రియాలను తన వైపు ఆకర్షిస్తుంది. వాయువు వాసనలను ఒక చోట నుంచి మరి ఒక చోటకు తీసుకువెళ్తున్నట్లుగా మనస్సును ఇంద్రియాలను తాను ధరించబోయే శరీరంలోకి తీసుకుని వెళ్ళును. ఇంద్రియ విషయాలను వస్తువులను ఆ విధంగా ఆ జీవాత్మ అనుభవించును. అజ్ఞానులు ఇవన్నీ తెలుసుకొనలేరు. కేవలం జ్ఞానులు మరియు యోగ సాధన చేస్తున్న వారు మాత్రమే తెలుసుకోగలుగుతారు. సూర్యునిలో చంద్రునిలో మరియు అగ్నిలోని ప్రకాశం నా తేజస్సు వలనే అని గ్రహించు. పృథ్వీలో ప్రభవించే జీవులందరికీ ఆధారమవుతున్నాను. చంద్రుడినై ఔషధములను పోషిస్తున్నాను. ఔషధ మొక్కలుగాను సర్వ ప్రాణుల శరీరముల్లో వైశ్వనర అగ్ని రూపం ప్రవేశించి 4 విధములుగా ఆహారములను జీర్ణము చేయించుచుందును. అందరి హృదయాలలో అంతర్యామిగా స్థితుడై ఉన్నాను. అట్టి నా నుండియే వారందరికీ స్మృతి, జ్ఞానము, మనస్సు యొక్క అన్ని అంగాలు ప్రాప్తిస్తున్నాయి. వేదాలలో తెలుసుకొనదగిన వాడను నేనే, ఎందుకంటే అవి నా నుంచే ఉద్భవించాయి. ఈ ప్రపంచంలో పురుషులు 2 విధములుగా ఉన్నారు. అవి ఏమిటంటే అశాశ్వతమైన అందరి దేహాలు మరియు వారిలో ఉండే శాశ్వతమైన జీవాత్మ. అయినప్పటికీ పరమాత్మ ఈ రెండిటికంటే వేరుగా అన్నిటినీ భరించి పోషిస్తున్నాడు. అతనే శాశ్వతమైన పరమాత్మగా మరియు పురుషోత్తముడిగా పరమాత్మగా పిలువబడుతున్నాడు. నేను ఈ అశాశ్వతమైన దేహములు క్షేత్రము కన్నా అతీతుడును, శాశ్వతమైన జీవాత్మ కన్నా ఉత్తమముడును. అందువలననే నేను పురుషోత్తముణ్ణి అని పిలువబడుతున్నాను. జ్ఞానులు ఈ విధంగా నన్ను తెలుసుకుంటారు. పరమేశ్వరునిగా అత్యంత భక్తి శ్రద్ధలతో మరియు అనన్య భక్తితో ఆరాధిస్తుంటారు ప్రజలు. ఫలశ్రుతి: ప్రపంచం పట్ల అనుబంధాన్ని వైరాగ్యంతో తెంచుకో. భగవంతుడు స్వయం ప్రకాశికుడు. ప్రతిదీ భగవంతుని యొక్క ప్రతిబింబమే. భగవంతుడు అనగా పురుషోత్తముడు అవినాశములకు అతీతుడు అని ఫలశ్రుతి చెప్తుంది.
థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ అజింత్య. మరిన్ని అప్డేట్స్ కోసం ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. మీ జీవితంలో ఉన్నతమైన ఉద్దేశ్యాన్ని గురించి ఆలోచించారా?